ఎంతోమంది ఇప్పుడు గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్న వారందరూ కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్సే. సక్సెస్‌కి సీక్రెట్ ఏంటంటే ఫెయిల్యూరే. ప్రతి ఫెయిల్యూర్‌లో కూడా ఏదో ఒక పాఠం నేర్చుకుంటాం మనం. మీరు ఇన్ని సార్లు ప్రయత్నించినా కూడా మీకు ఆ జాబ్ రాలేదంటే మీ జీవితంలో ఖచ్చితంగా దేవుని చిత్తం ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు. లార్డ్ దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులను చూసుకుంటే ఇక నా చేతుల్లో ఏం లేదు, అంతా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయలేను, నా జీవితం నా చేజారిపోయింది అంటూ కృంగిపోతూ ఉంటారు చాలామంది. నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నా జీవితంలో నేను ఇంకేం సాధించలేను, నా జీవితమే అయిపోయింది అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అయిపోలేదు. దేవుడు ఇప్పుడే దేవుని చిత్తాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మీరు మీ జీవితం మీ చేతుల్లో లేదు అనుకుంటారో అప్పుడే దేవుని చిత్తం మీ జీవితంలో ప్రారంభమవుతుంది. అప్పుడే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అప్పటిదాకా మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. ఎలా అయినా గెలవాలి అని చెప్పేసి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. వారు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. కానీ కొంతమంది వాళ్ళు చేసే వాటి వలన గెలుపు పొందుతారు, కొంతమంది పొందలేరు. కానీ పొందిన వారు దేవునికి స్తోత్రం చెప్పి ముందుకు వెళ్ళిపోతారు, అయిపోతుంది. కానీ గెలవకుండా ఓడిపోయిన వారు ఉంటారు చూడండి, వారిని దేవుడు చేతుల్లోకి తీసుకుంటాడు. దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేరుతుంది. వారిని ఏం చేయాలనుకున్నాడో, దేవుడు ఎలా రూపుదిద్దాలనుకున్నాడో అలా వారిని ఆయన మలుచుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోసేపును తన అన్నలు బానిసగా అమ్మేస్తారు. ఇష్మాయేలీయులకి బానిసగా అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు యోసేపు కూడా అలానే బాధపడి ఉండొచ్చు బహుశా. అరే, నా జీవితం అంతా అయిపోయింది, ఇప్పుడు నేను ఇలా బానిసగా వచ్చేసాను, ఇక నా జీవితాంతం నేను ఇలా బానిసగానే ఉండాలి, వీరి చేత మాటలు పడుతూ నిందలు అవమానాలు వారు కొడుతూ పని చేయించుకుంటూ ఉంటారు, ఇక నా జీవితం అయిపోయింది, నేనేం చేయలేను అని మనసులో ఎంతో దిగులు వేదనతో ఉండవచ్చు. కానీ యోసేపు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అరే, నేను దేవుణ్ణి ఇంత ప్రార్థిస్తున్నా కూడా, నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నా కూడా, అన్నీ సరిచూసుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటున్నా కూడా దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నాకు ఇచ్చిన కలలేంటి, నాకు ఇచ్చిన వాగ్దానాలేంటి, కానీ దేవుడు నన్నేంటి ఇలా బానిసగా అమ్మేలా చేశాడు, ఆయన ఎందుకు నాకు సాయం చేయలేకపోయాడు అని యోసేపు మనసులో ఎన్నో అనుమానాలు ఎన్నో కలిగి ఉండవచ్చు. కానీ యోసేపు ఇలా జరిగిందని చెప్పేసి దేవుణ్ణైతే విడిచిపెట్టలేదు, దేవుణ్ణైతే దూషించలేదు. యోసేపు బానిసగా పోతీఫరు ఇంటికి వెళ్తాడు. పోతీఫరు ఇంటికి వెళ్ళినప్పుడు యోసేపు వయసు 17 సంవత్సరాలు. అయితే అక్కడ యోసేపు తన యజమానికి ఎంతో నమ్మకంగా ఉండి ఎంతో కష్టపడి పనిచేసేవాడు. ఇది గమనించిన పోతీఫరు తన ఇల్లంతటి మీదకి యోసేపును అధికారిగా చేస్తాడు. అయితే పోతీఫరు భార్య యోసేపును ఆశిస్తుంది. అమ్మ, ఈ ఇల్లంతటిని యజమాని నాకు అప్పగించాడు, కానీ నిన్ను ఒక్కదాన్ని మాత్రం నాకు అప్పగించలేదు, నువ్వు నాకు తల్లి లాంటి దానివి అంటాడు. అని అతను ఆ పాపం చెయ్యకుండా తప్పించుకుంటాడు. అయినా కూడా అతన్ని నిందించి చెరసాల్లో వేయిస్తారు. కానీ దేవుడు అక్కడ కూడా అతనికి తోడై ఉన్నాడు. ఒక కళలు వచ్చేలా చేసి దాని అర్థం ఏంటో తెలుసుకోవటానికి యోసేపును పిలిపిస్తాడు. యోసేపు ఆ కళ అర్థం చెప్తాడు. అప్పుడు ఫరో తర్వాత యోసేపే ఐగుప్తు మొత్తంలో కల్లా ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు. అంటే ఫరో తర్వాతే ఫరో అంత అవుతాడు యోసేపు. దేవుడు ఇక్కడ చూసుకున్నట్లయితే యోసేపును వాళ్ళ అన్నలు బానిసలుగా అమ్మినప్పుడు యోసేపు అనుకొని ఉండవచ్చు, నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితంలో నేనేం సాధించలేను, నేను మా నాన్న దగ్గర ఉన్నట్లయితే ఏదో ఒకటి సాధించగలిగేవాడిని, ఏదో ఒకటి చేయగలిగేవాడిని, ఇక్కడ వీళ్ళెవరో నాకు తెలియదు, ఇలాంటి ప్రదేశంలో నన్ను బానిసగా అమ్మేశారు, నేను ఇక నా జీవితాంతం బానిసగా బ్రతకాల్సిందే అని అనుకొని ఎంతో కృంగిపోయి ఉంటాడు, ఎంత నిరాశలోకి వెళ్ళుంటాడు యోసేపు. కానీ వాళ్ళ అన్నలు యోసేపును అలా బానిసగా అమ్మకపోయినట్లయితే వారు కరువులోనే ఉండేవారు. ఇక్కడ దేవుడు యోసేపుకు తోడై ఉండి ఫరో తర్వాత ఫరో చేసి ఐగుప్తును రాజు చేస్తాడు. ఇలా చేయబట్టే యోసేపు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలుగుతాడు. ఇక్కడ యోసేపు జీవితం తన చేతుల్లో నుంచి చేజారిపోయింది. అప్పుడు దేవుడు యోసేపు జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. తన చిత్తాన్ని యోసేపు జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆ 7 సంవత్సరాల కరువులో యోసేపు కనుక అక్కడ ఉండకపోయినట్లయితే యోసేపు కుటుంబమే నాశనం అయిపోయేది. యోసేపు వంశావళి అనేదే ఉండేది కాదు.
దేవుడు ఏది చేసినా మన కోసమే చేస్తాడు. మనకి ఒకటి ఇచ్చాడు అంటే అది మన కోసం, మన మంచి కోసమే. లేదు ఒకటి మన నుంచి తీసివేయబడింది అంటే అది మనకి దేవుని చిత్తం కాదేమో, అంతకన్నా మంచిది ఇవ్వడానికి దేవుడు ఆపాడేమో దాన్ని, ఇలా అనుకోవాలి. కానీ అదే నా జీవితం అయిపోయింది, ఇక నేనేం చేయలేను, ఇక నేనేం సాధించలేను అని చెప్పేసి కృంగుబాటులోకి వెళ్ళిపోవద్దు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు, దాని గురించి ప్రేయర్ చేయమని అడుగుతూ ఉన్నారు. జాబ్ వచ్చిందా? దేవునికి స్తోత్రం. ఒకవేళ రాలేదా? మరలా ప్రయత్నించండి. బాధపడాల్సిన పనేం లేదు. ఎంతోమంది ఇప్పుడు గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్న వారందరూ కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్సే. సక్సెస్‌కి సీక్రెట్ ఏంటంటే ఫెయిల్యూరే. ప్రతి ఫెయిల్యూర్‌లో కూడా ఏదో ఒక పాఠం నేర్చుకుంటాం మనం. ఫెయిల్ అయ్యామని చెప్పేసి బాధపడాల్సిన పనేం లేదు. ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చాయా? ఈసారి ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా ఇంతకన్నా మంచిగా చదివి ఇంతకన్నా రాయండి. అప్పుడు వస్తుందేమో. అంతేగాని ఒకసారి ఫెయిల్ అయిపోయాని చెప్పేసి అర్రే ఇంక లేదు అనుకోవద్దు. ప్రయత్నించండి, మరలా మరలా ప్రయత్నించండి, దేవుడు ఇస్తాడు. ఒకవేళ దేవుడు ఇవ్వలేదు, లేదు మీకు ఇది లాస్ట్ ఛాన్సా, ఇక మీరు ఆ ఎగ్జామ్ రాయటానికి అర్హులు కారా, ఏం బాధపడనవసరం లేదు. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఇన్నిసార్లు ప్రయత్నించినా కూడా మీకు ఆ జాబ్ రాలేదంటే మీ జీవితంలో ఖచ్చితంగా దేవుని చిత్తం ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు. దాన్ని గుర్తించండి. దాన్ని గుర్తించి ఎందుకు నాకు రాలేదు, నేను ఇన్నిసార్లు ప్రయత్నించినా కూడా నాకు రాలేదంటే దేవుని చిత్తం ఏదో నా జీవితంలో జరగాలని ఉంది. అది గుర్తించండి. అది గుర్తించి ముందుకు వెళ్ళండి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. లేదు ఇది కాదా, దేవుడు మీకు ఏదో ఒకటి ఏర్పరిచే ఉంటాడు. దాని మీద మీరు దృష్టి ఉంచండి. దాని మీద మీరు దృష్టి ఉంచి దానికోసం పరిగెత్తండి. అంతేగాని ఇది రాలేదు అని చెప్పేసి కృంగుబాటులోకి వెళ్ళిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి, ఇక నా జీవితమే అయిపోయింది అని మీరేం బాధపడాల్సిన అవసరమే లేదు. ఎగ్జాంపుల్ యోసేపే. ఒకవేళ యోసేపు కనుక వారి అన్నలు అతన్ని బానిసగా అమ్మివేయకపోయినట్లయితే వారి జీవితం ఏమైపోయేది? అరే నా అన్నలు మా నాన్నకాడ ఎంతో సంతోషంగా ఉన్నారు, కానీ నేను ఒక్కడిని ఇలా వేరైపోయాను, ఇలా వేరుగా ఉండి ఎన్ని బాధలు పడుతున్నాను, ఒక బానిసగా అయ్యాను అని చెయ్యని పాపానికి నిందలు వేసి నన్ను జైలు పాలు చేశారు, నన్ను ఒక ఖైదీని చేశారు అని ఎంత ఏడ్చుకొని ఉంటాడు. ఒంటరిగా ఎవ్వరూ లేరు తనను ఓదార్చడానికి, ఒంటరిగా ఎంత ఏడ్చుకొని ఉంటాడో కదా. కానీ యోసేపు దేవుణ్ణి మాత్రం నమ్మాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఏం పర్వాలేదు, ఇక్కడ ఇట్లా ఉన్నా కూడా దేవునికే స్తోత్రం. కానీ యోసేపు ఒక్కటి నమ్మాడు, దేవుడు ఇచ్చిన కలని నెరవేరుస్తాడు అని నమ్మాడు. దేవుడు అలానే నెరవేర్చాడు. అలానే మీ జీవితంలో కూడా అరే నాకు ఈ జాబ్ రాలేదు అని మీరు బాధపడవద్దు. అది రాలేదా, దేవుడి చిత్తం మీ జీవితంలో ఏదో ఉంది, దాని మీద దృష్టి పెట్టండి. దేవుడి చిత్తం మీ జీవితంలో నెరవేరుతుంది. మీకు మంచి భవిష్యత్ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.